అందరికీ నమస్కారం. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తుల కొలువబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తులవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వ జన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలను నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపథంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకంగా మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథి యందు కానీ, శ్రావణ, స్వాతి నక్షత్రముల రోజుల యందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలుసును. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఈ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఉదయంన కానీ, సాయంకాలం నందు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు. ఈ వ్రతం 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలను. మీ స్వగృహమునందు కానీ, వసతి గృహమందు కానీ, నా ఆలయములందు కానీ, ఏ పుణ్యక్షేత్రం నందు కానీ, నదీ తీరమున కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చు. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులనందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయదాయకం. ఈ వ్రతం ఆచరించిన వారికిని, విన్న వారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్ట ఐశ్వర్యములు కలుగును. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదయాని అయి అనేక శుభములను కలుగజేయును. ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరిస్తే వ్రత ఫలం మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతం ఆచరించు విధానం మిక్కిలి సులభం. కలియుగంలో మీకు గల కష్టాలన్నీ నాకు తెలుసును. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు ఇచ్చు ఫలం కేవలం ఈ వ్రతం ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకోనవలను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచవలను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చు. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలను. లేదా వారందరినీ మనసులో నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలను. అటు తరువాత ఈ వ్రతం అందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇదియే ప్రథమ అధ్యాయం. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, ఆత్రిమును
మునీశ్వర్లు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలుసు. కావున మరొక విశేషమును కూడా చెప్తాను. ఈ వ్రతం ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధంగా చేసినా కూడా మీకు కార్యసిద్ధి కాగలదు. మీ కష్టాలన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానంను అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరం ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులం కావలను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితాలు పొందవచ్చు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ప్రథమ అధ్యాయనం సమాప్తం. శ్రీయ కాంతయ కళ్యాణ నిధయే నిధేయార్థినం శ్రీ వెంకటేశ్వర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇక రెండవ అధ్యాయనం మరొక వీడియోలో చూద్దాం. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రత కథ ప్రథమ అధ్యాయనం భక్తి శ్రద్ధలతో విన్నారో వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.